నాకు 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోయింది. పాప ఒక బాబు. నేను చనిపోతానని ఏడుస్తూ ఉన్నాను. నా పిల్లల పరిస్థితి ఏంటి, మా కుటుంబ పరిస్థితి ఏంటి, ఏ దేవుడు మమ్మల్ని రక్షిస్తాడని ఏడుస్తూ ఉన్నది. ట్యాబ్లెట్లు మాత్రం ముట్టుకోలేదండి. అన్నాడు, వీడేంద్ర నాయన షాప్ పెట్టుకొని ఎంత చక్కగా బ్రతికేవాడు, షాపు అమ్ముకున్నాడు, కన్న తండ్రి చనిపోయిండు, అన్ని లక్షలు పెట్టి మందిరం కట్టిండు, వీడికి పిచ్చామున పట్టిందా అని ప్రజలందరూ చూసి నవ్వుతా. వాళ్ళు ఏమంటారంటే, లేదు ఇలా చేయాలి, లేకపోతే మీకు మాకు సంబంధం లేదు. మహమ్మద్ యాకూబ్, మాది పాపటపల్లి గ్రామం. మా నాన్నగారి పేరు సైదులు, మా అమ్మ పేరు జాన్వి. మేము 3 సంతానం, ఒక అక్క, చెల్లి, నేను. కుటుంబం అంతా 5గురం. నా తండ్రి పేరు సైదులు. మా నాన్ని ఎలా పిలిచేవారంటే, తాగుబోతు సైదులు అని పిలిచేవారు. తాగి రోడ్లెమ్మటి, పెండ దెబ్బలెమ్మటి, మురికలలో పడేవాడనమాట. కొందరు చెప్పేవారు, అమ్మా సైదులు పలానా దగ్గర తాగి పడుకున్నాడు అని చెబితే, మా అమ్మ వెళ్ళి ఒక 2 మనుషుల్ని అట్లా తీసుకెళ్ళి ఒక దీపం బుడ్డి తీసుకొని మోసుకుంటా ఇంటికి వచ్చేవారు. ఒకళ్ళు తాగి ఇంటికి ముందుగానే వచ్చాడంటే మా అమ్మను కొడుతూ ఇంట్లో లేకుండా బజారు వైపు ఉరికిస్తూ మమ్మల్ని కూడా గెదిమేవాడు మా నాన్న. గమనించండి, తాగుడు ఎక్కువైతే ఇక పనికిబోడిగా మా అమ్మ పనికి పోయి సంపాదించుకొని వస్తే డబ్బులు కానివ్వండి, లేదా వడ్లు, కందులు, పెసలు ఇలాంటివి, మిరపకాయలు పనికి పోయినప్పుడు వాటిని తీసుకొని వచ్చినప్పుడు మా నాన్న ఏం చేసేదంటే వాటిని కూడా అమ్ముకొని తాగేవాడు. ఒకళ్ళు అవి కూడా లేకపోతే ఏం చేసేవాడంటే, ఇంట్లో ఉన్నటువంటి గిన్నెలు కానీ ఏదన్నా ఉంటే కుదవబెట్టేవాడు, కుదవబెట్టి తాగేవాడు. రోజు గొడవే ఇంట్లో. మా అమ్మ ఏడుస్తూ బాధపడుతూ ఉంది, ఏంటి జీవితం, నాకు తాగుబోతు భర్తనిచ్చారు, 3 పిల్లలు, వారి జీవితాలు ఏంటని ఏడుస్తూ ఉంది. ఒకళ్ళ చనిపోతే బాగుంటుందేమో, ఒకళ్ళ చనిపోతే నా పిల్లల పరిస్థితి ఏంటి అని మళ్ళీ ఆలోచిస్తూ, మా నాన్నగారికి అన్నాదమ్ములు, 7 అన్నాదమ్ములు, 2 అక్క చెల్లెలు, అందులో మగవాళ్ళల్లో మా నాన్న పెద్దవాడు. మరి మా బాబాయిలతో చెప్పినా కూడా, ఎవరు చెప్పినా మా నాన్న తాగుతూ ఉన్నాడు, ఎవరు చెప్పినా వినట్లేదు. వారికి కూడా ఇసుకొచ్చింది, వాళ్ళు కూడా చెప్పటం బంద్ చేశారు. మా నాయనమ్మ తాతయ్య వాళ్ళు కూడా ఏం చెప్పలేకపోతా ఉన్నాడు. ఎవరు పట్టించుకోవట్లేదు ఇక, ఎందుకంటే ఎంత చెప్పినాగా కూడా వారి మాట వినట్లేదు. నా తల్లి ఏడుస్తూ ఉంది, ఏంటి జీవితం అని, నా పిల్లల పరిస్థితి ఏంటి, మా కుటుంబ పరిస్థితి ఏంటి, ఏ దేవుడు మమ్మల్ని రక్షిస్తాడని ఏడుస్తూ ఉన్నది. అయితే కొందరు పెద్దలు ఏం చెప్పారంటే, అమ్మా జాన్వి, నాటు పసర దాపిస్తే ఖచ్చితంగా తాగుడు బంద్ చేస్తారని కొందరు చెప్పటం జరిగింది. అలాగనే తీసుకెళ్ళి ఆ పసర తాగించగా 1 వారం రోజులు తాగలేదండి. తర్వాత మళ్ళీ యథావిధంగా తాగుతూనే ఉన్నాడు. తాగుడు బంద్ చేయాల, వారం రోజులే బంద్ చేసిండు. తర్వాత యథావిధంగా తాగుతూ ఉన్నాడు, గొడవలు చేస్తూ ఉన్నాడు. అలానే గొడవలు చేస్తూ ఉన్నాడు. నా తల్లి ఏడుస్తూ ఉంది. ఎలా? ప్రతిరోజు గొడవే. అయితే మా ఊర్లో
కొందరు సాధనాసురులని కొన్ని కలికట్టి చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఏమవుతున్నారంటే ఈ కుర్చీలో నుంచి ఆ కుర్చీలోకి మాయంగాటం ఇలాంటివి చేస్తూ ఉన్నారు. కొన్ని మ్యాజిక్లు చేస్తూ ఉంటే ఆ సెంటర్లో నా తల్లి చూసి వీళ్ళు ఇన్ని మ్యాజిక్లు చేస్తూ ఉన్నారు కదా, వీరిలో ఏదో దైవశక్తి ఉన్నది, ఖచ్చితంగా నా భర్తని తాగు నుంచి విడిపిస్తారేమోనని వారిని సంప్రదించింది నా తల్లి. వారిని సంప్రదించి ఇంటికి తీసుకొచ్చి, అయ్యా వారికి దండం పెట్టి, అయ్యా మీరేమి దేవుడు అనుకుంటావయ్యా, నా పరిస్థితి ఇది, నా భర్త తాగుతూ కొడతా ఉన్నారు, 3 పిల్లలయ్యా అని వారితో చెప్పినప్పుడు వారు నిమ్మకాయలు తాయెత్తలు అవి తీసుకొచ్చి ఏదో మంత్రాలు చదివి చేతికొకటి, మాకు మొలదారం ఉండదండి, మా నాన్న చేపలు పట్టేవాడు, ఆ వలదారం నడుం కట్టి నడుంకొక తాయెత కట్టారు. కొన్ని దినాలు మంచినే ఉన్నాడు, తర్వాత మరలా యథాప్రకారంగా తాగుతూనే ఉన్నాడు. తాగుడు కూడా బంద్ చేయలేదు. ఆ 4 రోజులే మంచిగా ఉన్నాడు, తర్వాత యథావిధంగా తాగుతూ ఉన్నాడు. రోజు గొడవలే. నా తండ్రి తాగుబోతు కనుక మా ఇల్లు కూడా పూరి గుడిస. వాన వస్తే అదంతా నీళ్ళంతా కారుతా ఉండేవి. ఆ బకెట్లు సట్లన్నీ పట్టేది. పెట్టి అది నిండగానే పారబోసేది. మా తండ్రి తాగుతున్నాడు గనక మాకు తినటానికి తిండి కూడా సరిగా లేదు, కట్టుకోవడానికి వస్త్రాలు కూడా సరిగా లేవు. నా తండ్రి తాగుబోతు గనక. ఎందుకంటే మా అమ్మ సంపాదించిన, మా నాన్న సంపాదించిన ప్రతి రూపాయి ఎక్కడికి వెళ్తుందంటే సారా కొట్లోకి వెళ్తూ ఉంది. భార్య గురించి కానీ, పిల్లల గురించి కానీ, తన జీవితాన్ని గురించి కానీ ఆలోచించట్లేదు మా నాన్నగారు. అయితే మా నాన్న మాకు బట్టలు ఎక్కడ తెచ్చేదంటే పండితాపురం సంతలో ప్రతి బుధవారం సంత జరుగుతూ ఉంటుంది పండితాపురంలో. ఆ సంతకెళ్ళి సెకండ్ హ్యాండ్ బట్టలు తీసుకొని వచ్చి మాకు ఇచ్చేవాడు. లేదా ఖమ్మం వెళ్తే మున్సిపాలిటీ ఆఫీస్ దగ్గర, షాదీఖానా దగ్గర పాత బట్టలు అమ్ముతూ ఉంటారు. అక్కడ మాకు పాత బట్టలు కొనుక్కొని తీసుకొని ఇచ్చేవాడు. అవి కట్టుకొని మేము స్కూల్కి వెళితే ఆ లాగులు కానీ, పాయింట్లు కానీ, చొక్కాలు కానీ అవి మాకంటే పెద్దవిగా ఉండేవి. వాళ్ళనేది కదా, మీ నాన్న వేసుకొచ్చావా, మిన్న బట్టలు వేసుకొచ్చావా అని అడుగుతూ ఉండేవారు. మేమనేది కదా, మా నాన్న నిన్ననే ఊరికి పోయి ఖమ్మం పోయి కొత్త బట్టలు తీసుకొస్తే వీళ్ళేంది పాత బట్టలు అంటా ఉన్నారు, ఏరే వాళ్ళే అంటున్నారు అని మేము ఆలోచన చేస్తూ ఉన్నాం. కానీ అవి తర్వాత తెలిసింది మాకు సెకండ్ హ్యాండ్ బట్టలని. కొన్ని రోజులకి గుండీలు ఊడిపోయాయి. చొక్కా బారుగుంటే ఏం చేసేదంటే రెండింటిని కలిసి ముడేసేదన్నమాట, ఇట్లా బారుండుకోకుండా. గమనించండి. లేకపోతే మా బంధువులలో ఎవరైనా చూస్తే మా బట్టలు చినిగిపోయి ఉండే వెనకాల చొక్కాలు కానీ, లాగులు కానీ, వాళ్ళు చూసి ఏం చేసేదంటే వాళ్ళ పిల్లల బట్టలు తీసుకొచ్చి మాకు ఇచ్చేవారు. అవి మేము కట్టుకొని అందులో ఆనందించేది. అలాంటి పరిస్థితి. మరి నా తల్లి ఏడుస్తూ ఉంది. అయితే మా ప్రాంతానికి ఒక సేవకుడు వచ్చినప్పుడు, ఆయన సువార్తను ప్రకటిస్తున్నప్పుడు, యేసుక్రీస్తు ప్రభుల వారిని గురించి తెలియపరుస్తూ ఉన్నప్పుడు, ఆయన నిజమైన దేవుడు. ఆయన ఎలాంటి వారైనా బాగు చేస్తాడు, స్వస్థపరుస్తారు, ఎలాంటి తాగుబోతులైనా మార్చగలడు అని చెప్పినప్పుడు నా తల్లి ఆ పాస్టర్ గారి మాట విని, అమ్మా నీ భర్త తాగు నుంచి విడిపించబడాలంటే నేను కూడా నేను బాగు చేయలేను, కానీ యేసు ప్రభు బాగు చేయగలడమ్మా, నువ్వు నమ్ము ఆయన్ని అని చెప్పినప్పుడు ఒక చిన్న కొబ్బరి నూనె డబ్బా తెచ్చుకొని దానికి ప్రార్థన చేయించి మా నాన్నగారికి
ఇక తాగి పలానా దగ్గర బయట ఉన్నాడంటే ఆ కొబ్బరి నూనె డబ్బా తీసుకుపోయి అక్కడే సెలవు గుర్తు గీసి మోకరించి ప్రార్థన చేస్తూ ఉండేది. అక్కడ చూసిన వాళ్ళు నవ్వుతూ ఉండేది. ప్రార్థన చేస్తుందంట, కొబ్బరి నూనె వేసి ప్రార్థన చేస్తే తాగుబోతు మారతాడంట అని నవ్వుతూ ఉండేవాళ్ళు. ఏంటిదో ఈ పిచ్చితనమని గమనించండి. అలా అన్నంలో కూరలలో కొబ్బరి నూనె వేసి ప్రార్థన చేసి మా నాన్నగారికి ఇస్తూ ఉండేది. ఒకరోజు మా నాన్నకి తెలియదు ఇలా. అదే ఒకరోజు ప్రార్థనకి వెళ్దామని వెళ్తా ఉంది. మా నాన్న చూశాడు. ఏంటిది నువ్వు యేసుక్రీస్తులకు పోతున్నావా? ఇది పలానా కులానికి దేవుడు, ఆయన మాలమాదిగల దేవుడు, మన దేవుడేంది, మనమేంటిది అని చెప్పేసి నా తల్లిని కొట్టడం ప్రారంభించింది. ఇక తాగొచ్చి మళ్ళా సైకిల్ టైర్ తీసుకొని చర్మం అంతా పగిలేదాకా కొట్టడం జరిగింది. రక్తం గారిపోతూ ఉన్నది. గమనించండి. అయినాగా కూడా నా తల్లి లేదు, నా కుటుంబం కట్టబడాలి, నా భర్త తాగు నుంచి విడిపించబడాలి, నాకు 3 పిల్లగాలు, నా సంసారం బాగుండాలి, ఏదైతే నన్ను బాగు చేసేది దేవుడు, నా కష్టములో నన్ను ఆదుకునేది దేవుడు, యేసు ప్రభువు ఎవరు నాకు సంబంధం లేదు, ఆ జాత ఈ కులమా ఆ మతం అనేది నాకు సంబంధం లేదు, యేసు ప్రభు నిజమైన దేవుడంట, ఆయన నా భర్తను బాగు చేస్తాడంట, మా కుటుంబం బాగుంటుందంట అని ఆ పాస్టర్ గారు చెప్పిన మాట నమ్మి విశ్వసించి అలా మందిరానికి వెళుతూ ఉండేది. ఖమ్మం మన్నా చర్చికి వెళ్తూ ఉండేది. గమనించండి. అలా వెళుతూ ఉండగా మా నాన్న ఇంట్లో నుంచి ఉరికిస్తే ఊరు బయటకి ఇంటికి అటు ఆ చెట్లలోకి వెళ్ళి రాత్రికాల సమయంలో అక్కడే ఉండి ప్రార్థన చేస్తూ ఉండేది మా అమ్మ. అలా ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు నా తల్లి చేసిన ప్రార్థన ఆలకించి నా తండ్రి గారిని దర్శించండు. హల్లెలూయా. ఎప్పుడైతే నా తండ్రిని యేసు ప్రభుల వారు దర్శించాడో ఇక సారా తాగాలనే ఆలోచన తనకు కలగట్ల. బీడి తాగేవాడు, కళ్ళు తాగేవాడు, పేకాట కూడా ఆడేవాడు మా నాన్న. ఎప్పుడైతే నా తల్లి ప్రార్థన దేవుడు ఆలకించాడో, నా తల్లి ఆసక్తి కలిగి ప్రార్థన చేయగలిగిందో, దేవుని సన్నిధిలో మొరపెట్టగలిగిందో, అప్పుడు నా తల్లి ప్రార్థన బట్టి దేవుడు నా తండ్రిని దర్శించి తాగు నుంచి విడిపించాడు. హల్లెలూయా. ఎప్పుడైతే విడిపించాడో అప్పుడు భార్య, నాకొక భార్య ఉంది, నాకు పిల్లగాలున్నారు, నాకంటూ ఒక సంసారం ఉంది, నా భార్య ఏం తింటుంది, ఏం తాగుతుంది, ఏం కట్టుకుంటుంది, నా పిల్లగాల పరిస్థితి ఏంటిదని అప్పుడు ఆలోచన కలిగింది. అప్పటిదాకా ఆలోచన కలగల. అప్పటిదాకా కుటుంబాన్ని గురించి, భార్యను గురించి, పిల్లల గురించి ఆలోచన కలగల. ఎప్పుడైతే దేవుడు దర్శించాడో అప్పుడు భార్యని గురించి, పిల్లల గురించి ఆలోచన కలిగింది. నేను కూడా కష్టపడి పని చేయాలి, నన్ను గురించి నా బంధువులు ఏమనుకుంటున్నారు, నా తల్లిదండ్రులు ఏమనుకుంటున్నారు, ఇలాంటి నీచమైన జీవితం నేను జీవించిందని అప్పుడు సిగ్గు తెచ్చుకున్నాడు మా నాన్న. అప్పుడు జ్ఞానోదయం అయింది. అప్పుడు ఇద్దరు కలిసి వరికోతలకు కానీ, మా నాన్న చేపలు పనిచేసి చేపలు పట్టేవాడు, అది లేకపోతే మా నాన్న కలిసి కూడా వరికోతలు కొయ్యటానికి పోయేది, కుప్పగొట్టుడికి పోయేది, అలా ఇద్దరు పని చేసుకునేది. అలా పాపటపల్లి రైల్వే కాలనీ దగ్గర ఒక పెంకుటిల్లు, అదొక 2000కో ఏం కొన్నారు. అప్పట్ల ఒక ఇల్లు కొనుక్కోగలిగారు.
మేము అక్కడ నుంచి వెళ్ళి ఆ రైల్వే కాలనీ దగ్గర ఉన్నాం. అలా ఇద్దరు ప్రార్థనకి వెళ్తూ ఉన్నారు. నా తల్లి ప్రార్థన చేస్తూ ఉంది. తాగుడు ఆలోచన లేదు, కళ్ళు లేదు, బీడీ లేదు, సారా లేదు. అన్నీ బంద్ చేసిన తర్వాత ఇద్దరు కలిసి చక్కగా పని చేసుకుంటూ ఉన్నారు. అప్పుడు మేము చక్కగా ఒక పెంకుటిల్లు, ఆ పక్కనే ఒక డాబా కట్టుకోవటం జరిగింది. తర్వాత పక్కనే 2 కుంటల స్థలం కూడా కొనుక్కోవటం జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. అలా నా తల్లి చేసిన ప్రార్థనను బట్టి దేవుడు, యేసు నిజమైన దేవుడైనా, మాట్లాడే దేవుడైనా, ప్రత్యక్ష దైవం అయినా, నీవు నమ్మితే దేవుని మహిమను చూస్తావంటున్నాడు ఆయన. హల్లెలూయా. నువ్వు నమ్మితే మహిమను చూస్తావు. అంతేగాని దేవుని ముందు పంతాలు, నువ్వు దేవుడివైతే నన్ను బాగు చేయి, నువ్వు దేవుడివైతే నా భర్తను మార్చు, నువ్వు దేవుడివైతే నా తాగుడు బంద్ చేపి, నువ్వు దేవుడివైతే నాకు ఉద్యోగం ఇయ్యి, నాకు ఉద్యోగం ఇస్తే నీకు దశభాగం ఇస్తా అని చెప్పేది కాదు. ముందు విశ్వాసం ఉంచాలి, నమ్మాలి, ఖచ్చితంగా దేవుడు కార్యాన్ని జరిగించగలడని. అలా మా సంసారం, మా కుటుంబం చాలా సంతోషముగా జీవిస్తూ ఉన్నాం. మరి 2007లో నాకు వివాహమైంది. నాకు 3 సంతానం, ఒక పాప, 2 బాబులు. నా భార్య పేరు రేష్మ, పెద్ద బాబు పేరు దానియేలు, సమూయేలు. అయితే నేను 2010లో నాకు భయంకరమైనటువంటి ఒక వ్యాధి వచ్చింది. ఏంటిది ఆ వ్యాధి అంటే, నాకు 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోయినాయి. 2010లో ఖమ్మంలో ఒక హాస్పిటల్కి వెళ్తే ఆ డాక్టర్ గారు చూసి, ఇతని కిడ్నీ క్రియాటిన్ 7.11 ఉంది, ఇతని కిడ్నీలు 2 ఫెయిల్ అయిపోతున్నాయని చెప్పారు. ఎప్పుడైతే ఆ డాక్టర్ గారు 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోతున్నాయని చెప్పారో, ఇక నేను ఏడవటం ప్రారంభించాను. 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోతే నేను చనిపోతాయిగా. నా భార్య విధవరాలవుతూ ఉంది. అప్పటికి ఒక పాప, ఒక బాబు. నేను చనిపోతానని ఏడుస్తూ ఉన్నాను. వెంటనే నన్ను ఏం చేశారంటే, స్పర్శ హాస్పిటల్, ఖమ్మంలో వైరా రోడ్డుకి, ఆ స్పర్శ హాస్పిటల్లో నన్ను జాయిన్ చేశారు. ఐసీలో పెట్టి ఇక నాకేం చేస్తున్నారంటే, తొడకి నరానికి మిషన్ పెట్టి రక్తాన్ని శుద్ధి చేస్తూ ఉన్నారు. కాళ్ళు, చేతులు, పొట్ట ఇవన్నీ ఉబ్బినాయి అన్నమాట. డయాలసిస్ చేశారు, 3 రోజులు చేశారు నాకు డయాలసిస్. ఇక డాక్టర్ ఏమంటున్నాడంటే, ఆ కిడ్నీని మళ్ళీ వేరే ప్రాంతానికి పంపాలి, ఆ కొంచెం తీసి టెస్టుకు పంపాలని చెప్పేసి డాక్టర్ గారు చెబుతూ ఉన్నారు. అప్పటికి 50,000 రూపాయలు అయిపోయినాయి మాకు. అయితే మరి మా దగ్గర డబ్బులు కూడా లేవు, ఇక చూపించుకునే పరిస్థితి మాకు లేదు. అయితే మా నాన్న ఏం చేస్తాడంటే, మేము ఇక్కడ చూపించుకోలేము ప్రైవేట్లో, ఎక్కడైనా గవర్నమెంట్లో మేము చూపించుకుంటాము ఆరోగ్యశ్రీ ద్వారా అని చెప్పేసి, మేము వెళ్ళిపోతామని చెప్పేసి ఒక అంబులెన్స్ మాట్లాడుకొని హైదరాబాద్ టైమ్స్ అనే హాస్పిటల్కి నన్ను తీసుకుని వెళ్ళారు. తీసుకువెళ్ళినప్పుడు ఆ డాక్టర్ చూసి ఆశ్చర్యపోతున్నాడు. అయ్యా, నీ వయసు చూస్తే చాలా చిన్నగా ఉంది, నీకు 2 కిడ్నీలు ఫెయిల్ కావటం ఏంటి, అసలు నీకు ఎందుకు డయాలసిస్ చేశారని ఆయన మమ్మల్ని తిడతా ఉన్నారు. ఈ వయసులో నీకు డయాలసిస్ చేయకూడదు, డయాలసిస్ చేస్తే ఎక్కువ దినాలు బ్రతకరు, డయాలసిస్ చేస్తే ఎవరు కూడా ఎక్కువ రోజులు బ్రతకరండి, 5-6 సంవత్సరాల్లో చనిపోతారు వారు. ఆ డాక్టర్ గారు, అయ్యా మేము కూడా చేసేది ఏమి లేదని వాళ్ళు కూడా ట్రీట్మెంట్ చేసి, ఇక నువ్వు ప్రతి నెల వచ్చి ఇలా చెకింగ్ చేయించుకోవాలి, చూపించుకోవాలి, మేము కూడా చేసేది ఏమీ లేదని చెప్పేసి ఒక కవర్ నిండా ఆరోగ్యశ్రీ వారి ద్వారా ఆ ట్యాబ్లెట్లు, మెడిసిన్, అవన్నీ ఇంజక్షన్లు అన్నీ ఇచ్చి, ఛార్జీకి డబ్బులు వాళ్ళే ఇచ్చి, ఇక తీసుకొని వెళ్ళండి,
ప్రతి నెల ఇక్కడికి వచ్చి డయాలసిస్ చేయించుకోండి అని చెప్పటం జరిగిందండి. ఆ రాత్రికాల సమయంలో ఇంటికి వచ్చి ఆలోచన చేస్తూ ఉన్నాను, ప్రభువా నువ్వు నిజమైన దేవుడు కదా. ఆనాడు నా తండ్రి తాగి రోడ్లమ్మటి పెండ తిప్పలమ్మటి పడుకున్నప్పుడు ఎవరూ రక్షించలేదు. నా తల్లి ప్రార్థన చేస్తే ఆ తాగు నుంచి విడిపించింది నీవే కదా. అయితే ఇగో డాక్టర్ చెప్పారు నా 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోతున్నాయని, డయాలసిస్ చేయాలని చెప్తా ఉన్నారు. చేశారు. ఇగో ఈ ట్యాబ్లెట్లన్నీ ఇచ్చారు. ప్రతి నెల రమ్మని చెప్తా ఉన్నారు. పత్యం చేయమన్నారు. ఒక 6 నెలలు సంవత్సరం పాటు పత్యం చేయాలి. ఉప్పు కారం చికెను మటను గోంగూర ఎండు చేపలు ఏది కూడా తినకూడదు. ఒకవేళ ఉప్పు కనుక కారం కనుక నువ్వు తింటే బీపీ పెరిగి చస్తావు, కిడ్నీలు ఫెయిల్ అయిపోయి. నీ పని అయిపోయిందే అని డాక్టర్ చెప్పి పంపించారు. నేను చేసే పని వృత్తి ఏంటంటే వీడియో మిక్సింగ్ చేస్తా. ఖమ్మంలో బొమ్మనా సెంటర్లో రెహానా వీడియో మిక్సింగ్ షాప్ నాది. వీడియో ఎడిటింగ్ చేస్తాను. అయితే ఆ రాత్రికాల సమయంలో అలా దేవుడితో నిబంధన చేసుకుంటా ఉన్నాను పడుకొని, ప్రభువా నీ బైబిల్ సత్యము కదా, బైబిల్లో అనేక మందిని నువ్వు బాగు చేశావు కదా. 12 సంవత్సరములు రక్తస్రావం కలిగిన స్త్రీని బాగు చేసింది నీవే. చనిపోయిన లాజరును బ్రతికించింది నీవే. నీ బైబిల్ అబద్ధం కాదు కదా, ఇది సత్యమే కదా. నా తండ్రిని కూడా తాగు నుంచి విడిపించింది నీవే కదా. అయితే ఒక్క ట్యాబ్లెట్ కూడా వేసుకొని నేను పత్యం అసలే చేయను. బ్రతికితే నీ కొరకే, చనిపోతే గమనించండి, బ్రతికినా చనిపోయినా నీ కొరకే. ఒకవేళ నేను గనక బ్రతికాను అనుకో, నువ్వు గనక నన్ను బ్రతికిస్తే నీ పని చేస్తా, నేను ఎక్కడికి వెళ్ళినా సాక్ష్యం చెబుతా అని ఆ రాత్రికాల సమయంలో దేవునితో ఒక నిబంధన చేసుకున్నాను. తెల్లరే మమ్మ బాక్సులో కారం తగ్గించి ఉప్పు లేకుండా కూరండి బాక్స్ కట్టింది. తెల్లారి ఖమ్మం షాప్కి వెళ్ళాను. అలా కలిపి నోట్లో పెట్టుకుంటే నాకు తినబుద్ధి కావట్లేదు అసలుకి. వెంటనే అది పక్కన పెట్టి మా ఫ్రెండ్స్ దగ్గర అందరం ఒక 5-6 మిక్సింగ్ షాపులు పక్కనే ఉంటాయి. అందరం కలిసి మధ్యాహ్నం భోజనం చేస్తాం. మా ఫ్రెండ్స్ కూరేసుకొని చక్కగా తిన్నాను. ట్యాబ్లెట్లు మాత్రం ముట్టుకోలేదండి. ఫస్ట్ రోజు అట్లా వండి పంపించింది, దాన్ని కూడా నాకు తినబుద్ధిగా లేదు. మా ఫ్రెండ్స్ దగ్గర ఉన్నటువంటి వాళ్ళ యొక్క అన్నం కూర తిన్నాను. ఆ 2010లో ఆగస్టు నెలలో ఆ రాత్రి కాల సమయంలో దేవుడితో నిబంధన చేసుకున్నాను, ఒక్క ట్యాబ్లెట్ కూడా నేను ఇయ్యను ప్రభు అని. ఒక్క ట్యాబ్లెట్ కూడా వేసుకోలేదండి. ఆ ట్యాబ్లెట్లన్నీ అలానే ఉంచి పడేసినాం. ఆరోగ్యశ్రీ నుండి ఫోన్ వస్తూ ఉంది, యాకూబేనా మాట్లాడేది, పలానా సైదుల వారి కొడుకేనా, డయాలసిస్ పేషెంటేనా? అవునండి. రావట్లేదేంటి, మీరు చూపించుకోవట్లేదేంటి అని వారు అడుగుతూ ఉన్నారు. అయ్యా నేను రాను, చూపించుకోను, నాకు అవసరం లేదని చెప్పాను. హల్లెలూయా. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఎలాంటి కిడ్నీ బలహీనత నాకు లేదండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడన్నా హాస్పిటల్ మెట్లెక్కి నా కిడ్నీలు పనిచేస్తానయ్యా, ఎంత పర్సెంట్ ఉంది, క్రియాటిన్ ఎలా ఉంది, 1 కిడ్నీ ఉందా, 2 కిడ్నీలు ఉన్నాయా లేవని హాస్పిటల్ మెట్లెక్కిన వాడిని కాదు నేను. హల్లెలూయా. ఇప్పటి వరకు నా దేవుడు నన్ను సజీవంగా ఉంచాడు. హల్లెలూయా. ఆయన సజీవుడైన దేవుడైనా, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడైనా. హల్లెలూయా. ఎప్పుడైనా నిన్ను ఆయన స్వస్థపరచగలడు, బాగు చేయగలడు. ఆనాడు ఆది అపోస్తలుల కాలంలోనే స్వస్థతలు కాదు, ఈనాటి వరకు ఆయన నిన్ను నన్ను బాగు చేయగలిగిన దేవుడైనా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. నన్ను బ్రతికించండి గనుక బైబిల్ చదవటం ప్రారంభించాను. ఒక కొత్త జీవితాన్ని నేను అనుభవిస్తూ ఉన్నాను, ప్రార్థన చేసుకుంటా ఉన్నాను, బైబిల్ చదువుతా ఉన్నాను. దేవుడు నా మనసు మార్చి
అనేకులకు సువార్త చేయాలి, దేవుడి గురించి చెప్పాలని ప్రేరేపణ నాలో కలుగుతూ ఉన్నది. అప్పుడు 2014లో నేను నిర్ణయం తీసుకున్నాను, యేసు నిజమైన దేవుడు. 2 కిడ్నీలు పేలైపోయిన నన్ను దేవుడు బ్రతికించాడు గనక అనేక మంది యేసు నిజమైన దేవుడని తెలుసుకోవాలని, అనేకులు రక్షణలోకి రావాలని పాపటపల్లి రైల్వే స్టేషన్ దగ్గర ఒక 4-5 లక్షలు బట్టి ఒక మందిరాన్ని కట్టాను సొంతంగా. మా స్నేహితులు కొంతమంది ఒక 10,000 ఇచ్చారు, మా ఫ్రెండ్స్ కనుక ఒక 10,000 ఇచ్చారు. దగ్గర దానికి 5 లక్షలు ఖర్చు వచ్చింది. గమనించండి, 2,50,000 షాపు ద్వారా సంపాదించింది నా తండ్రి నేను కలిసి, నా తండ్రి పనిచేసినాయి, నా కష్టార్జితం కలిపి 2,50,000 రూపాయలు. 2,50,000 రూపాయలు ₹2 లెక్క వడ్డీగా తీసుకొచ్చాను. ఎందుకంటే నాకు దేవుడు ఏ ఆలోచన ఇచ్చాడంటే, కొందరు అన్నారు, అయ్యా మేము కూడా మందిరం కట్టిస్తాం, మీకు పారిగోడ కట్టిస్తాం, బోరు వేపిస్తాం, మా పేరు రాస్తే చాలు అని చెప్పారు. నువ్వు కట్టిస్తే ఆ భారం నాకు తెలవదు, అదే నేను కడితే ఆ భారము ఆ బాధ్యత ఏందో నాకు తెలిసి వస్తుంది. కనుక ఎవరు నాకు ఇవ్వాల్సిన అవసరం లేదు. నా దేవుడే నన్ను బ్రతికించాడు, నేను దేవుని కొరకు ఖర్చు అయిపోవాలి అని చెప్పేసి మందిరం కట్టడం జరిగిందండి. 2014లో మందిరం కట్టాం. 2015లో ఓపెనింగ్ జరిగింది అనుకుంటుంది. 2,50,000 అప్పు అయిపోయింది. 2015లో నేను పరిపూర్ణంగా దేవునికి సమర్పించుకొని పరిచర్య చేయాలని ఆలోచన కలిగి ఉన్నప్పుడు ఒక దినాన సహోదరులు, మీ దైవజనులు ఎలిషాయి గారు పాపడుపల్లి గ్రామానికి సువార్త ప్రకటించడానికి వచ్చారు. అక్కడ రైల్వే స్టేషన్లో ఎలిషాయి గారు నేను హాస్టల్లో కలిసి చదువుకున్నాం. మేము అది 91-92 మన్నా మినిస్ట్రీలో కలిసి చదువుకున్నాం. ఎలిషాని ఇక్కడ ఒక ఎలిషా ఉంటాడని నాకు తెలుసు పొన్నికల్లో, కానీ ఎప్పుడు కూడా కలవల, చిన్నతనంలో అది. తర్వాత పాపడపల్లి రైల్వే స్టేషన్లో ఆ రోజు ఎలిషాయి గారు, ఏలియాయి గారు వచ్చి వాక్యం చెప్పినప్పుడు నేను ఆశ్చర్యపోయా. గమనించండి, వయసులో నాకంటే ఎలిషాయి గారు, ఏలియాయి గారు చిన్నే, కానీ దేవుడు వారిలో నుంచి ఆ మాటలు మాట్లాడుతుంటే ఆశ్చర్యపోయాను. ఇక్కడ మందిరం చూసి, అయ్యగారే ఇక్కడ యాకోబు ఉండాలి కదా అని వెతుక్కుంటూ వచ్చిండు. ఆ రోజు మేమిద్దరం కలిసామన్నమాట. హల్లెలూయా. అలా కలిసి వారు పరిచర్యలో ముందుగా ఉన్నారు. ఎందుకంటే యోహాన్ అయ్య గారు ఉన్నారు, తండ్రి గారి ద్వారా వారి 2 కుమారులు కూడా దేవుని సన్నిధిలో రోషముగా నమ్మకంగా పరిచర్య చేస్తూ ఉన్నారు. వారితో పాటు నేను కూడా వారి సహవాసములో ఉండటం జరిగింది. వారు ఏం చేశారంటే, అన్న ఆగస్టులో ఓసన్న మినిస్ట్రీలో బైబిల్ తర్పీదు ఉంటుందన్న, వెళ్ళండి, 1 నెల తర్పీదు తీసుకోండి మీరు అని చెప్పినప్పుడు వెళ్ళటం జరిగింది. 2015లో ఆగస్టులో అక్కడ 28 రోజులు జరిగింది బైబిల్ సెమినారు. ఆడ 28 రోజులు బైబిల్ సెమినార్ చేసి వచ్చి, ఇక నీ షాపుకి వెళ్ళను ప్రభువా, నీ సన్నిధిలోనే ఉంటా, ఆ షాపు నువ్వే అమ్మేయాలి నా కొద్దిగా అని ప్రార్థన చేసుకుంటూ మందిరంలో ఉన్నాను. మందిరంలో ఉన్నప్పుడు నా దగ్గర పని నేర్చుకున్నటువంటి వ్యక్తే, నా శిష్యుడే నవీన్ అని 1,15,000 రూపాయలకి ఆ షాపును కొనటం జరిగింది. ఆ షాపు నేను అమ్మేసి ఇంటి దగ్గరనే నా భార్య రేష్మ అమ్మగారు
ఇద్దరము దేవుని మందిరంలో కూర్చొని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అప్పుడు ఇక ఎలీషా గారు ఏలియా గారు మమ్మల్ని పిలుస్తూ ఉండేది, అన్న రండి పోదాం. ప్రతిరోజు ఒక ఊర్లో వారు సువార్త చేసేదనమాట. పాత ఆటో ఉండేది అది. అన్న రండి అని చెప్తే నేను అక్కడి నుంచి పొన్నికలు రావటం, వీరితో కలిసి పరిచర్కి ఆటోలో వెళుతూ ఉండేది. నాకు మైకు పట్టుకోవటం అంటే భయం, పాట పాడాలన్న భయం, ప్రార్థన చేయాలన్న భయం. అసలు సాక్ష్యం ఉందన్నా నువ్వు సాక్ష్యం చెప్పని, నాకు సాక్ష్యం ఉందని దేవుడు వారి ద్వారా నన్ను నిలబెడితే ఈరోజు ఇంతసేపు సాక్ష్యం చెప్పగలుగుతా ఉన్నాను. హల్లెలూయా. భయపడేది, చిన్న ఏదైనా ప్రార్థన చేయన్నా వాక్యం కొరకన్నా కూడా నేను భయపడతా ఉండేది. గమనించండి, అలా దేవుడు ఎలీషా గారి ద్వారా ఏలియా గారి ద్వారా నన్ను ఆత్మీయంగా బలపరిచారు. వారు నన్ను బాగా ఆత్మీయంగా బలపరిచారు. వారితో కలిసి ఇక్కడనే పరిచర్కి, అంతకుముందు నాకు పరిచర్య గురించి ఏమీ తెలియదు, అసలుకి వాక్యం చెప్పడం కూడా రాదు నాకు. గమనించండి, అనేక ప్రాంతాలు వాళ్ళతో పాటు వెళుతూ మహబాదు, మాదారం, బేతంపూడి ఇంకా అనేక ప్రాంతాలు వెళుతూ ఉండేవాడిని. వాళ్ళ దగ్గర పరిచర్య చేయటం నేర్చుకున్నాను నేను. వారి యొక్క ఆత్మీయ జీవితంలో వారు దేవునికి సమర్పించుకుంది, వారిలో ఉన్న దేవుని భయం, భక్తిని నేను చూడగలిగాను. గమనించండి. అప్పుడు ఇక పాపడిపల్లి గ్రామంలో అలా మా జీవితం కొనసాగుతుంది. ప్రార్థన మా నాన్న ఇక పోషకుడు ఎవరంటే మా నాన్న అప్పుడు ఇక మేము షాపు బాటలు ఇంటి దగ్గరే కూర్చుంటున్నాం. మా నాన్న చేపలు పట్టుకొచ్చి మమ్మల్ని పోషించేవాడిగా. అయితే నాన్నకి గుండెకి ఒక వ్యాధి వచ్చింది, స్టంట్ వేయటం జరిగింది నాన్నకి. నాన్నగారు 3 నెలల్లో చనిపోయారు. ఇక చనిపోయిన తర్వాత గమనించండి, చనిపోతే అందరం ఏడుస్తూ ఉన్నాం. మా బంధువులందరూ వచ్చారు, మా బాబాయిలు, చిన్న ఆయన, పెద్ద మా కులం వాళ్ళంతా వచ్చారు. ఆ రాత్రికాల సమయంలో నేనేమో ఏడుస్తూ ఉన్నాను, నా తండ్రి చనిపోయి. వాళ్ళేమంటున్నారంటే ఈ సమాధి కార్యక్రమం ఇది ముస్లిం పరంగా జరిగించాలి, కాళ్ళటుండాలి, తలకైటుండాలి, మానని మేమే సమాధి కార్యక్రమం చేస్తాం, మీరెక్కడనే ఉండండి, మా ఇంటికి పెద్దోడు అని వాళ్ళంటా ఉన్నారు. నేనేమంటున్నానంటే మా నాన్న చనిపోయి మీరు ఏడుస్తూ ఉంటే మీదేంది? నా తండ్రి ద్వారానే మేము రక్షించబడ్డది, నా తండ్రిని ద్వారా, ఆ దేవుడు ద్వారానే మా కుటుంబం ఈ రీతిగా ఉన్నది. నా తండ్రిని ప్రార్థన ద్వారానే సమాధి చేస్తాం మేము. ముస్లిం ప్రకారం కబరస్థాన్లో నేను పెట్టను. వాళ్ళు ఏమంటున్నారంటే లేదు, ఇలా చేయాలి, లేకపోతే మీకు మాకు సంబంధం లేదు, మీ ఇంటికి మేము రాము, మా ఇంటికి మీరు రావద్దు, మీ ఇంట్లో ఏ ఫంక్షన్లు అయినా మేము పిలం, మా ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా మేము మిమ్మల్ని పిలం, మీరు పిలిచినా మేము రాం, అంతేనండి చెప్పు మేము వెళ్ళిపోతామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. నేనన్నాను నాకు అవసరం లేదు, మీరు కులం నాకు అవసరం లేదు, నాకు దేవుడు కావాలి. ఆనాడు నా తండ్రి తాగి రోడ్లమ్మడ పడుకున్నప్పుడు రక్షించింది ఆ దేవుడే. 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోయినప్పుడు డాక్టర్లు చేతులు ఎత్తేసినప్పుడు బ్రతికించింది ఆ ప్రభువే. ఆయన కొరకు మేము జీవిస్తాం, ఆయన కొరకు మేము బ్రతుకుతాం, మాకు అవసరం లేదు అని చెప్పేయటం జరిగింది. వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు. ఏడుస్తూ ఉన్నాం. మా అమ్మ అంటా ఉంది, మా చెల్లి అంటా ఉంది, అన్నయ్య సర్లే ఇట్లా అంటా ఉన్నారు కనుక ఇదొక్కసారి అలా చేద్దాం అంటున్నారు. అలా చేయటానికి వీల్లేదు, అలా చేయటానికి వీల్లేదు. గమనించండి, ఎందుకంటే యేసు నిజమైన దేవుడు. నిజమైన దేవుడని తెలుసుకున్న తర్వాత ఇవన్నీ ఆడి నాకు కులంతో పని లేదు, సత్యముతో నాకు పని. సత్యమే నన్ను స్వతంత్రునిగా చేసింది.
నాకెవరు అవసరం లేదు, నాకు నా దేవుడు కావాలి అని చెప్పేసి వారు వెళ్ళిపోయారు. నా తండ్రికి నేనే స్నానం చేయించి, ఖమ్మం నుంచి పేటరయ్య గారు, డేవిడ్ అయ్య గారు, జాన్మర్కయ్య గారు, ఎలిషా వీళ్ళందరూ కలిసి, వీళ్ళందరూ ఉన్నారు, యోహాన్ అయ్య గారు, నాన్నకి స్నానం చేయించి అయ్యగారులే అందరం కూడా మోసుకొని వెళ్ళి మాకున్నటువంటి స్థలంలో సేన్లో మా నాన్ని సమాధి చేయటం జరిగింది ప్రార్థనా పూర్వకముగా. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. గమనించండి, కులానికి భయపడలా. అందరూ అనుకుంటున్నాడు, వీడేంద్రా నాయన షాప్ పెట్టుకొని ఎంత చక్కగా బ్రతికేవాడు, షాపు అమ్ముకున్నాడు, కన్న తండ్రి చనిపోయిండు, అన్ని లక్షలు పెట్టి మందిరం కట్టిండు, వీడికి పిచ్చామన పట్టిందా అని ప్రజలందరూ చూసి నవ్వుతూ ఉన్నారు. అందరూ హేళనగా మాట్లాడుతూ ఉన్నారు. ఈ మందిరం అయిపోయింది, దాన్ని నీడబడే ఈ కుటుంబంలో ఒక శవం లేచిందని రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. గమనించండి, అది దేవుని మందిరం, అనేకులని బ్రతికించే మందిరం. అది దాన్ని నీడబడితే ఏమవుతారో స్వస్థతలు జరుగుతాయి, అద్భుతాలు జరుగుతాయి, ఎవరు చనిపోరు. గమనించండి, ప్రమాద వస్తు అంతవరకు ఆయుస్తుంది. దేవుడు పిలిచాడు, నా తండ్రిని దేవుడు తీసుకుని వెళ్ళాడు. గమనించండి, అప్పటి నుంచిగా ఉన్న ఆధారం వల్ల నాన్న ఎట్లాగైనా అప్పులు చేసి, అప్పులున్నాయి కనుక పని చేసి ఏదో ఒక పని చేసి చేపలు పట్టి అప్పులన్నీ తీరుస్తాడని మేమనుకున్నాం. ఆ ఒక్క ఆధారం కూడా పోయింది. ఇక అప్పుడు అందరు నన్ను ఎక్కడ తెచ్చిస్తావు, ఇవ్వండి అప్పులని అడగటం ప్రారంభించారు. గమనించండి, అప్పుడు మరలా నేనేం చేశాడంటే మరలా 1,20,000 పెట్టి మళ్ళా వీడియో మిక్సింగ్ పెట్టాను. రెండోసారి పెట్టాను, సమర్పించుకున్నాను. మళ్ళీ ఏం చేశానంటే సమర్పణ పక్కన పెట్టి మళ్ళీ మిక్సింగ్ షాప్ పెట్టాను. అయితే దేవుడు చెబుతా ఉన్నాడు, ఇక్కడ నుంచి నువ్వు వెళ్ళు, లేకపోతే వర్ధెలవంట ఉన్నాడు. వెంటనే ఇక దేవుని పిలుపందుకొని గుంజలూరు అనే గ్రామానికి బయలుదేరి వెళ్ళిపోయాం. మేమందరంగా కూడా సేవకులు పేటరయ్య గారు, ఎలిషా గారు, ఏలేగిరి మేమందరంగా కూడా, డేవిడ్ అయ్య గారు, జాన్మర్కయ్య వీళ్ళందరూ కలిసి నన్ను బలపరిచి కీబోర్డు, ప్యాడు, సౌండ్ సిస్టమ్ అన్నీ తీసుకొని అనిల్, తిమోతి అందరం కూడా ఆడ 2-3 రోజులుండి సువార్త ప్రకటించాం. అక్కడ ఆ స్కూల్లోనే ఉండి, పంచాయత్ ఆఫీసులో ఉండి సువార్త ప్రకటించాం. తర్వాత ఎలిషాయి గారు, నేను ఒక 2 వారాల దాకా మాతో పాటు వచ్చారు. నైట్ పూట, సాయంత్రం పూట వెళ్ళేది, 5ంటికి పోయి నైటు 12:30, 1ంటికి వచ్చేదన్నమాట. ఆ ఏరియాలు చూస్తే అనేకమైన యాక్సిడెంట్లు అయ్యాయి. సూర్యాపేట రూటు భయం అవుతా ఉంది. దేవుడు అంటున్నాడు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు, వర్ధెలవంటున్నాడు. వెంటనే ఇక ఒక డీసీఎం పెద్దది బొలీరియో మాట్లాడుకొనిగా సమాలన్నీ ఎక్కించుకొని ఇక పరిచర్యకుగా పిలిపందుకొని నేను వెళ్తా ఉన్నాను. నా తల్లి ఏడుస్తూ ఉన్నది, అరే నన్ను మోసం చేసావురా, డబ్బులన్నీ ఖర్చు పెట్టి ఇంత పెద్ద మందిరం కట్టావు, తండ్రి చనిపోయిండు, నన్ను ఒంటరిదాన్ని చేసినావు, నాకు ఎవరు లేరని తల్లి ఏడుస్తూ ఉన్నది. మా చెల్లె కూడా ఏడుస్తూ ఉన్నది, నేను కూడా ఏడుస్తూ ఉన్నాను. ప్రభువా నీవున్నావనే ప్రభువా, అన్నీ అమ్మి మందిరం కట్టాము, నువ్వు పిలిచిన వాడి నమ్మదగిన దేవుడవయ్యా, నువ్వు పొమ్మంటే వెళుతున్నాను, నువ్వు మాట్లాడే దేవుడు, నన్ను వెళ్ళమంటున్నావు, నేను వెళుతూ ఉన్నాను. ఎందుకంటే నరుడి యొక్క హస్తకృత్యములో దేవుడు నివాసము చేయడు. నేనైతే మందిరం కట్టాను ప్రభు, అది నీ చిత్తమో కాదో నాకైతే తెలియదు, లేకపోతే నా ఉద్రేకమో తెలియదు, లేకపోతే నీ సంకల్పమై ఏమైందో నాకైతే తెలియదు, నాకు సంబంధం లేదయ్యా, ఆ మందిరం నీదది అని చెప్పేసి ప్రార్థన చేసుకొని బుగ్గబంజర కృష్ణాప్రాయ్ గారు, మా ఆత్మీయ తండ్రి గారు బుగ్గబంజర కృష్ణాప్రాయ్ గారు వచ్చి ప్రార్థన చేశారు. అందరం ఏడుస్తూ ఉన్నాం, నా తల్లి ఏడుస్తూ ఉంది,
అయినా కూడా గమనించండి, నా తల్లి అన్ని సంవత్సరాలైంది దేవుని నమ్ముకొని ఏడుస్తూ ఉంది. ఇంత మందిరం కట్టి నువ్వు వెళ్ళిపోతున్నావా? ఇటు తల్లి మాట వినాలనా, ఇటు దేవుని మాట వినాలనా? గమనించండి, ఎందుకంటే ఆయన నా ఆత్మకు తండ్రి ఉన్నాడు. ఆయన ఈ భూమి మీద తల్లిదండ్రులు ఇచ్చింది ఆయనే, తోబుట్టువులు ఇచ్చింది ఆయనే, పంట పొలాలను ఇచ్చింది ఆయనే. కనుక నేను ఆయన మాట వినాలి. నేను ఎక్కడుంటే నా తల్లి నుండి చూసుకుంటానో చూసుకోను, నేను ఆయన పని మీద ఉంటే ఆయన కృపా కాపుదల ఎప్పుడూ నా తల్లికి ఉంటుంది అని చెప్పేసి వెళ్ళిపోయానండి గుందలూరు. ఆ షాప్ వీడియో మిక్సింగ్ చేస్తూ ఉంటుంటే 14 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది నాకు. ముస్లిం డబ్బింగు, క్రిస్టియన్ డబ్బింగు, హిందువుల డబ్బింగ్, అన్ని డబ్బింగ్ చేస్తా నేను. మంచి పేరు ఉంది. ఏమవుతుందంటే ఇప్పుడిగా ఆ డిస్కులు ఫెయిల్ అవుతూ ఉన్నాయి, ర్యాములు పనిచేయట్లేదు, డివిడి రైటర్ పనిచేయట్లేదు, మదర్ బోర్డు పోతూ ఉంది, సీడీలు వాపస్ వస్తూ ఉన్నాయి, మిక్సింగ్ బాగలేదు, డబ్బింగ్ బాగలేదు అంటా ఉన్నారు. ఏంది ప్రభు ఇట్ అంటా ఉన్నారు వీళ్ళంతా? ఒకప్పుడు అందరు మెచ్చుకునే కదా ఇంతమంది కస్టమర్లు నాకు ఇచ్చావు, ఎందుకు ఇలా జరుగుతూ ఉంది అంటే నేను దేవుని చిత్తము జరిగించట్లా. తన యజమాని యొక్క చిత్తము ఎరిగియుండి చేయనివాడికి ఏమవుద్దంట? దెబ్బలు జరుగుతాయి. కనుక దేవుడు నన్ను శిక్షిస్తూ ఉన్నాడు. 1,00,000 రూపాయలు పెట్టుకున్నా, దాన్ని 50,000కి అమ్ముకున్నా. 50,000 రూపాయలకి అమ్ముకున్నా. 1,00,000 రూపాయలు కొని 50,000కి అమ్ముకున్నా. ఇక అప్పులు పెరిగిపోయినాయి, అప్పులు అడుగుతూ ఉన్నారు. ఇక కూర్చున్నా, నిలబడ్డా, పడుకున్న అదే ఆలోచనలు, అదే తలంపులు, దేవుని పని చేయలేకపోతున్నాను. ఇక గమనించండి, మా తాతలు సంపాదించిన ఆస్తి ఉంది, ఒక 30 గుంటలు ఉంది, అది కనపడతా ఉంది. ఇక అయితే దాన్ని నమ్మి దేవుని మందిరాన్ని కొరకు అప్పు చేశాను కదా, ఆ అప్పంతా కట్టాలిగా. అది అమ్ముదామని ఇంటికి వస్తే మా అమ్మ, మా అత్తయ్య, మా బాబాయిలంతా తిడతా ఉన్నారు నన్ను. ఏరా, నీ తండ్రి తాగి అంతగా రోడ్లెమ్మడ పడుకున్నప్పుడే ఆ భూమిని అమ్మలేదురా. 2 బిడ్డలు పెళ్లి చేసిండు, భూమిని అమ్మలేదు. నువ్వు దరిద్రుడురా నాయనా, నువ్వు దరిద్రుడు, నీకేదో పట్టింది, పిచ్చి పెట్టింది. 3 పిల్లగాళ్ళు, ఆడపిల్ల ఎదుగుతూ ఉన్నది, నువ్వెట్లాగా బడ్డైపోయినావు? ఆ ఉన్నదన్నా అమ్మి ఎవడికో ఒకడికి కట్టబెట్టొచ్చు కదా అని మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే నన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. హల్లెలూయా. ఆయన సజీవుడు, ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా చేయగలిగిన శక్తి సామర్థ్యము కలిగిన దేవుడు ఆయన. అందుకే ఆయన ఇచ్చిన కనుక ఆయన మందిరానికే ఇన్ని రోజులు అది అక్కడ నిలిపాడు ఆయన. లేకపోతే దాన్ని కూడా మా నాన్న తాగి కొదబెట్టుకునేవాడే. ఇప్పటి వరకు అది ఉన్నదంటే ఆయన పరిచర్య నిమిత్తమే ఆ భూమి ఉన్నదని. అందులో 20 కుంటలు అమ్మి అప్పులన్నీ తీర్చుకున్నా. మా అత్త ఏడుస్తూ ఉంది, మా అమ్మ ఏడుస్తూ ఉంది. నాకు కూడా అది నా కష్టార్జితం కాదే, నేను సంపాదించలేదే, మా తాత సంపాదించిండు, అసలు దాని మీద హక్కు నాకు లేదు అసలుకి అని నాకు కూడా ఏడుపు వస్తూ ఉంది. అయినా పర్వాలేదు నా ప్రభా, ఇంతకంటే నువ్వు ఇవ్వగలవు, ఇవ్వకపోయినా ఏం కాదు, నీకంటే ఎక్కువైంది ఏమీ లేదు నాయన. ఎందుకంటే నువ్వు బ్రతికించకపోతే ఈరోజు నిన్ను సజీవంగా ఉండేవాడిని కాదు. అలా డయాలసిస్ చేస్తే 5 సంవత్సరాల కంటే ఎక్కువ బ్రతికేవాడిని కాదు. మా ఊర్లో ఒక వ్యక్తికి నాకంటే చిన్న వయసు, 25 సంవత్సరాలు ఉంటాయి, ఒక పిల్లగాడికి వచ్చింది తండలో. 4-5 సంవత్సరాల కంటే ఎక్కువ బతకలా, కళ్ళ ముందే చనిపోయిన ఆ వ్యక్తి. ఆశ్చర్యపోయిన, ప్రభువా, ఈ స్థితిలో నుంచి నన్ను బ్రతికించావయ్యా, కృతజ్ఞత కలిగి నేను జీవిస్తానయ్యా.
ఎక్కడికి వెళ్ళినా నీ సాక్షిగా నేను బ్రతుకుతానయ్యా, నీ సువార్తను ప్రకటిస్తానయ్యా అని తీర్మానం తీసుకున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు నేలమర్రి అనే గ్రామంలో ఒకరు స్థలాన్ని కొనిచ్చారు. 50,000కి స్థలాన్ని ఇచ్చారు. సంఘము తలా ఇంత కలిపి వేసి మందిరం కట్టడం జరిగింది. వెనకాల ఉండటానికి రూము, ముందు రేకులేసించారు, కిచెన్ రూమ్, ఇవన్నీ సంఘమే సహకరించాడు. హల్లెలూయా. నేలమర్రి, సూర్యాపేట జిల్లా మునగాల మండలం నేలమర్రి గ్రామంలో గాజులు మల్కాపురం చెట్ల ముకుందాపురంలో దేవుని యొక్క పని జరిగిస్తూ ఉన్నాను. హల్లెలూయా. దేవుడే నాకు తోడయ్యండి నన్ను నడిపిస్తూ ఉన్నాడండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రేమైనటువంటి సహోదరి సహోదరుడా, గమనించండి. నా తల్లిలాగా, నా తండ్రిలాగా ఎంతోమంది తండ్రులు, పిల్లలు, అన్నదమ్ములు, సహోదరి సహోదరులు కావచ్చు, తాగుడుకు వ్యసనాలకి బానిసైపోయి, ఎవరు తాగు నుంచి విడిపిస్తారా, ఏ తాయతలా, ఎక్కడికి, ఏ మొక్కుబలా అని రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉండొచ్చు. గమనించండి, ఈ సాక్ష్యం వింటున్న మీరందరుగా కూడా యేసు ప్రభు దగ్గరకు వస్తే, నా తండ్రిని తాగు నుంచి విడిపించిన దేవుడు మీ భర్తలను కూడా తాగు నుంచి విడిపించగలడు. హల్లెలూయా. మీ పిల్లలు కూడా తాగు నుంచి విడిపించగలడు. ఆయన నిజమైన దేవుడు. విశ్వసించాలి మనం. గమనించండి, ఇంకా రకరకాల భయంకరమైన వ్యాధుల చేత అనేక మంది చనిపోతూ ఉన్నారు. భయంకరమైన రోగాలు, షుగరు, డెంగ్యూ, మలేరియా, క్యాన్సర్, రకరకాల వ్యాధులు పీడిస్తూ ఉన్నాయి మనుషుల్ని. హాస్పిటల్ తిరిగి అటు ఇటు వెళ్ళి తాయెత్తలు కట్టించుకొని రకరకాలుగా అలసిపోయి ఉండొచ్చు. గమనించండి, డాక్టర్లు చేతులు ఎత్తేసారు. ఆనాడు నా తల్లిదండ్రులు బయట ఏడుస్తూ ఉన్నారు, నా భార్య ఏడుస్తూ ఉంది, మా చెల్లె మక్క ఏడుస్తూ ఉన్నారు. ఇక మా తమ్ముడు బ్రతకడు, మా అన్నయ్య బ్రతకడు, నా భర్త బ్రతకడు, ఒక్కగానొక్క కొడుకు చనిపోతామన్నాడని ఏడుస్తూ ఉన్నారు. స్నేహితులు పండ్లు, కొబ్బరి బొండాలు తీసుకొచ్చి ఇస్తూ ఉన్నారు. వాళ్ళు ఏడిచ్చారు పాపం. ఇక బ్రతకడన్నారు. నాకు కూడా ఆశల్లో నేను చనిపోతాను అనుకున్నాను. డాక్టర్లు కూడా చేతులు ఎత్తేశారు. ఆ సమయంలో దేవుడు నేనున్నానన్న నన్ను ఆదుకొని బ్రతికించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎలాంటి సమస్యల చేత నువ్వు బాధపడుతున్నావో, ఎలాంటి దీర్ఘకాలికమైన వ్యాధి చేత నువ్వు బాధపడుతున్నావో బైబిల్ చెబుతా ఉంది. ఎట్టి వ్యాధి గలవాడనైనా ఆయన బాగు చేయగలిగిన దేవుడు ఆయన. హల్లెలూయా. ఏ వ్యాధితో నువ్వు బాధపడతా ఉన్నావు, ఎలాంటి సమస్యలతో ఉన్నావు నీవు, నీ కుటుంబంలో కూడా, నీ భర్త కావచ్చు, నీ పిల్లలు కావచ్చు, తాగుడు వ్యసనాలకు లోనై ఉండవచ్చు. గమనించండి, యేసు నిజమైన దేవుడు. యేసు నిజమైన దేవుడు అని ఎలా తెలుసుకోవాలంటే ప్రాక్టికల్గా తెలుసుకోవాలి, రుచి చూసి తెలుసుకోవాలి. హల్లెలూయా. రుచి చూస్తే ఇక విడిచిపెట్టరిగా. హల్లెలూయా. ఎవరిని కూడా పట్టించుకోరిగా. కులాన్ని, మతాన్ని, దేన్ని కూడా లెక్క చేయరు. సత్యాన్ని వెంబడిస్తూ ఉంటారు. గమనించండి. కనుక తల్లి, నా తండ్రిని తాగు నుంచి విడిపించి రక్షించి నా రెండు కిడ్నీల నుండి బాగు చేసిన దేవుడే మిమ్మల్ని, మీ కుటుంబాలని, మీ పిల్లల్ని మీకున్నటువంటి అనారోగ్య సమస్యల నుంచి విడిపించగలడు, రక్షించగలడు, స్వస్థపరచగలడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన యందు నమ్మకం, విశ్వాసం ఉంచండి నా తల్లి. ఆయన నిజమైన దేవుడు ఆయన. గమనించండి, నేను చర్చి కట్టించినప్పుడు కొందరు వచ్చారు. మౌలి సాబ్ అని మసీదులో ఉంటాడు,
ఆయన వచ్చి అంటున్నాడు కదా, యాకూబాయ్ నువ్వు ఇంత పెద్ద చర్చి కట్టినావు, అదే మసీదు కట్టినట్టయితే అల్లా నిన్ను జన్నతులో ఎంత ఘనత ఉండేది నీకంటా ఉన్నాడు ఆయన. గమనించండి, నేను అన్నాను యేసు నిజమైన దేవుడు. ఆయన అనేక కులాల్లో నుంచి వచ్చి అక్కడ ఆరాధిస్తూ ఉంటారు. అనేకులు వస్తూ ఉంటారు, ఆడ మగ ఫలానోళ్ళే రావాల్సిన అవసరం లేదు. అనేకులు వచ్చి అక్కడ ఆరాధన చేస్తూ ఉంటారు. ఆయన మందిరం సమస్త జనులకు ప్రార్థనా మందిరం. హల్లెలూయా. గమనించండి, ఎందుకు యేసుని ఇంత గట్టిగా నేను పట్టుకున్నానంటే, యేసు బాగు చేస్తేనే దేవుడా? ఒక బాబాయ్ అంటున్నాడు, మా నాన్న చిన్నాయన కొడుకు, ఏంట్రా నీ పిచ్చి కాకపోతే మాకు లేదా? మేము అక్కడికి వెళ్ళి మొక్కులు తీర్చుకొని కోసుకొని తినట్లేదా? పిచ్చి కాకపోతే ఏదో ఒక గుడికి పోవచ్చు. ఇంత పంతమేందిరా నాయన నువ్వు, ఇంత గట్టి పట్టుకునేవేంది నువ్వు పెద్ద అంటే. గమనించండి, యేసుక్రీస్తు గమనించండి, యేసుక్రీస్తు ఏమైనాడంటే ఆయన సత్యమై ఉన్నాడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన యథార్థవంతుడు. హల్లెలూయా. నేను పరిశుద్ధుడని కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండండి. నాలో పరిశుద్ధత కోరుకుంటామన్నాడు. బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు నా బ్రతుకంతా చూపించాడమ్మా. నాలో క్యాస్ట్ ఫీలింగ్ ఉండేది, కుల ఫీలింగు, క్యాస్ట్ ఫీలింగ్ ఉంది ఒకప్పుడు. నాకు అహంకారం ఉంది, గర్వం ఉంది. ఒక మనిషిలో ఉండవలసినటువంటి పాపపు లక్షణాలన్నీ నాలో ఉన్నాయి. ఆ పాత రోత జీవితాన్ని దేవుడు నాకు చూపించి, ఇది కాదు నీ జీవితం, ఇలా నీవు జీవించాలని దేవుడు నాకు చూపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ సత్యమే నన్ను స్వతంత్రునిగా చేసింది. ఆ పరిశుద్ధతే నాలో త్యాగాన్ని తీసుకొచ్చింది. యేసు ప్రభు నా 2 కిడ్నీలు బాగు చేసినందుకే ఆయన దేవుడు నా తండ్రిని తాగుబోతులో మార్చినందుకే ఆ విశ్వాసమే కాదు, నా పాపాన్ని చూపిస్తా ఉన్నాడు ఆయన. నా అంతరంగంలో ఉన్న పాపాన్ని చూపిస్తా ఉన్నాడు ఆయన. దాగి ఉన్న పాపాన్ని. మనిషి పైగా ఒక తీరుగా కనపడతా ఉన్నాను, లోపల వేరే రకమైనటువంటి అభిప్రాయం ఉన్నది నాలో. గమనించండి, చాలామంది అనుకుంటున్నారు లోకంలో మత మార్పిడి చేస్తూ ఉన్నారు, డబ్బులు ఇచ్చి అందులోకి మలుచుకుంటా ఉన్నారు. ఇది మత మార్పిడి కాదు, క్యారెక్టర్ మార్పిడి. హల్లెలూయా. బతుకు మార్పిడి. తాగుబోతులని, వ్యభిచారులని, దొంగల్ని, హంతకులని, కిరాతకుల్ని మార్చేటువంటి మార్గం అది. హల్లెలూయా. అది నా రోషం. ఆ రోజు చర్చి కట్టడానికి కన్న తల్లి ఏడుస్తున్నా కూడా, పిల్లలు భార్య ఉన్నా కూడా పొలం నమ్ముకొని దేవుడే నాకు కావాలని, కులం కాదని రోషం కలిగి ఎందుకు వెళ్ళానంటే ఆ సత్యమైన దేవుడిలో ఉన్న సత్యాన్ని బట్టే. హల్లెలూయా. గమనించండి, పని చేయటం చేతగా కాదు. రోజు వీడియో మిక్సింగ్ చేస్తే 2000 వస్తాయి, 1500, 2000. గమనించండి, కానీ ఇవన్నీ కాదు. గమనించండి నా తల్లి, కనుక నా పాపాన్ని చూపించాడు. దాన్ని బట్టి అధికంగా దేవుని ఇంకా తెలుసుకోగలిగాను. నా పాపం చూపించకపోతే అమ్మా ఆయన నేను తెలుసుకోలేను. ఇది దేవుడు, ఇందుకే దేవుని నమ్మాలి. కార్యాలు జరిగితే దేవుని నమ్మటం కాదు, నాలో నీలో ఉన్న పాపాన్ని చూపించినందుకు దానికి ఎక్కువగా నమ్మాలి దేవుణ్ణి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్.